నమస్తే. ఈవేళ మనం స్పిరిచువల్ జర్నీలో చూడబోయేది ఏంటంటే పితృదోషం గురించి. పితృదోషం అంటే ఏమిటి, ఇది ఎందువల్ల వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, పితృదోషం అంటే తల్లి తండ్రిని మనం సరిగ్గా చూసుకోలేనప్పుడు వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు పడుతున్న మానసిక కష్టం పిల్లల్ని పైకి సక్సెస్ఫుల్ తీసుకురాదు. వాళ్ళు పైకి వెళ్ళలేరు మీన్స్ సక్సెస్ఫుల్ లైఫ్లోకి వెళ్ళలేరు అన్నది కాన్సెప్ట్ అనమాట. అంటే తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మన పిల్లలే కదా అని వదిలేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ఆత్మ అనేది అలా వదలదు. ఆత్మ అనేది అది వేరే కదా, శరీరం అనేది వేరే. ఈ శరీరంలో మనసులో మనం అనుకుంటూ ఉంటారు, కానీ ఆత్మలో ఏముంటుంది? నా పిల్లలు నాకు సరిగ్గా ఏం చూసుకోలేదు, నాకు చాలా కష్టాలు పెడుతున్నారు అన్నది ఆత్మలో ఉంటుంది. కాబట్టి మనం ఎవరైనా సరే తల్లి, తండ్రి, గురువు, దైవం, మన సామెత కూడా ఉంది కదా, ఫస్ట్ తల్లికి చూడాలి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాతే దేవుడు అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి అని సిద్ధగురు గారు చెప్తున్నారు అంటే, దేవుడికి నువ్వు ఏదైతే పూజలు చేయాలి అని అనుకుంటావో సేమ్ వచ్చి మీ అమ్మా నాన్నకి చెయ్యండి. అంటే ఇప్పుడు దేవుడికి దండ వేస్తాం అంటే దేవుడు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? కాళ్ళు ప్లేట్లో కాళ్ళు పెట్టి అండ్ పూలేసి, కడిగేసి, నీళ్ళేసి, పూలేసి, పసుపు కుంకాలు పెట్టి వాళ్ళ దగ్గర అక్షంతలు ఇచ్చి దీవెనలు తీసుకుంటాం. సేమ్ వే మీ అమ్మకి ఫస్ట్ చెయ్యి, తర్వాత మీ నాన్నకి చెయ్యి, తర్వాత వాళ్ళిద్దరికి చెయ్యి, తర్వాత గురువు, తర్వాతే దేవుడు నీ అమ్మ నాన్నకి చేసావంటే అది దేవుడికి వెళ్ళిపోతుంది. నువ్వు ఏ దేవుడిని కొలవకపోయినా కూడా నీకు అది సక్సెస్ఫుల్ లైఫ్ని ఇచ్చేస్తుంది అని చెప్తారనమాట. ఇప్పుడు ఎప్పుడప్పుడు చేయాలి? అమ్మ అంటే అమ్మ ఒక రోజున మనం అమ్మ పుట్టింది కాబట్టి మనకి జన్మనిచ్చింది కాబట్టి అమ్మ పుట్టినరోజు, నాన్న పుట్టినరోజు సపరేట్గా వీళ్ళకి దేవుడికి ఎటువంటి ఇది చేస్తామో మనం అటువంటి పరిహారం చేయాలట. వాళ్ళకి కాళ్ళలో పూలేసి, మనం వాళ్ళకి దండలేసి, వాళ్ళని సంతోషపరిచి, కొత్త బట్టలు ఇచ్చి, మంచి ఫుడ్ వాళ్ళకి నచ్చినవి పెట్టి వాళ్ళ చేత మనం అక్షంతలు వేసుకోవాలి. మనం వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవాలి. ఇంకొకటి ఎప్పుడు చేయాలి? వాళ్ళిద్దరు పెళ్లి రోజు. వాళ్ళిద్దరు ఎక్కడెక్కడో పుట్టారు, వాళ్ళిద్దరు కలిసినందువల్లే మనం పుట్టాం కదా. కాబట్టి వాళ్ళ పెళ్లి రోజు చాలా ఇంపార్టెంట్ అట. వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి అన్ని పూజలు చేసి, మనం దేవుడే అనుకోవాలట. ఇక పూజలు చేసి అప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకోవడం. దేవుడి గుడికి వెళ్తేనే దేవుడికి దండ వేయాలనుకుంటాం. అలాగే సేమ్ మనం ఇంట్లో కూడా అమ్మా నాన్నకి మనం చూసుకోవాలి అన్నదే సిద్ధగురువు గారు చెప్పారనమాట. ఓకే, నేను అడిగాను, ఇప్పుడు లేదు అమ్మా నాన్న లేదు, చనిపోయారు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరికి వెళ్ళి ఇవ్వాలి? అదే కదా ఇయర్లీ వన్స్ తద్దినం పెడతారు కదా, అది కదా అని అంటే, అందువల్ల ఏం యూస్ లేదు అంటారు ఆయన. వెళ్తున్న ఆత్మని ఇంకా 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 వెనక్కి లాగుతూ ఉంటారు. మీరు తద్దినం పెట్టేది అంత అవసరం కాదు, అది కొన్ని రిలీజియన్స్లో కంపల్సరీ అని పెట్టుకున్నారు, దానిలో మనం వెళ్ళొద్దు, కానీ ఏంటంటే అది అంత ఇంపార్టెంట్ కాదు అని ఆయన ఉద్దేశం అనమాట. ఎవరు దీన్ని నమ్ముతారు నమ్మరు అనేది నమ్మిన వాళ్ళు తీసుకోండి, నమ్మకం వాళ్ళు వదిలేయండి. దీనికి కమెంట్స్ వద్దు, నెగిటివ్ కమెంట్స్ వద్దు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఆయన చెప్పారు, మాకు చెప్పినప్పుడు నేను దాన్ని మీతో షేర్ చేయమని సిద్ధగురు గారు పర్మిషన్ ఇచ్చారనమాట. ఎందుకు ఇచ్చారు అనేది కూడా చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ ఆర్ఫనేజెస్ అయిపోయినాయి. ఆర్ఫనేజెస్ ఎప్పుడైతే ప్రపంచం నుంచి పోతుందో అప్పుడే తల్లిదండ్రులు బాగా చూసుకునే వ్యవస్థ పారుతుంది అని చెప్తారనమాట ఆయన. ఒకవేళ ఇప్పుడు అమ్మా నాన్న లేదంటే మనం ఏం చేయాలి అని అంటారంటే, ఇప్పుడు పిల్లలు చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళి పిల్లల్ని దత్తక తీసుకుంటారు. మనకు అనొచ్చు అన్నా కూడా మనం దత్తక తీసుకుంటారు. కానీ ఇంకా మనం ఎప్పుడూ మన తల్లిదండ్రులని చూడలేము అనేటప్పుడు ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఆర్ఫనేజ్లో వేస్తారు కదా. సో అలాగే సేమ్ వే ఇప్పుడు మనం తల్లిదండ్రులని కూడా ఆర్ఫనేజెస్కి వెళ్ళి ఎక్కడన్నా ఇప్పుడైతే ఉన్నాయి కదా, ఉన్న ఆర్ఫనేజెస్లో ఒక మన తల్లి వయసు, మన తండ్రి వయసు వాళ్ళని దత్తక తీసుకోండి. మీకు మనసు ఉంటే ఇంటికి తెచ్చి పెట్టుకోవచ్చు, లేదు అంటే అక్కడే వాళ్ళు ఉండని, వాళ్ళ ఒక బర్త్డే, వాళ్ళ ఒక పెళ్లి రోజులకి వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి దీవెనలు తీసుకొని వాళ్ళకి పూజలు చేసి, మీ అమ్మ నాన్న మనసులో అనుకొని వాళ్ళకి పూజలు చేసి వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకొని రండి, అదేనా ఓకే అని చెప్తారనమాట. చనిపోయిన వాళ్ళకి చనిపోయిన అమ్మ నాన్న తలుసుకొని ఇక్కడ చేయడం, వేరే ఎవరికో చెయ్యాలట కంపల్సరీ.
మనం ఏదో పితృదోషం పోవడానికి అని చెప్పి అమావాస్యకి వీటికంతా కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, పూజలు చేసి 10 మందికి భోజనాలు పెట్టి అలా చేస్తాం. అది వచ్చి సాటిస్ఫాక్షన్ కాదు, అది ఆ సోల్కి తృప్తి కలగదు అని చెప్పారు. అంటే నాకు తెలియదు, సిద్ధగురు గారు చెప్పిన విషయాన్ని మీతో నేను షేర్ చేస్తున్నాను ఈ విషయాలు. సో ఎవరైనా సరే చనిపోయేంత వరకు అమ్మ నాన్నని మనం ఏదో ఒక పీడిస్తూనే ఉంటాం. చనిపోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఏదో తద్దరం పెట్టి మనం 10 మందికి భోజనాలు పెట్టేసి వస్తాం. అది రైట్ కాదు అంటారు. మీరు రియలైజ్ అవ్వాలి, మన అమ్మ నాన్నే మనకి దేవుడు అన్నది. దేవుడికి వెళ్ళి గుడికి వెళ్ళకపోయినా తప్పు లేదు అంటారు ఆయన. అందరు సిద్ధపురుషులు చెప్పింది కూడా తల్లి ఒక్కటే దైవం అన్నారు, తల్లిదండ్రి దైవం అన్నారు. మీరు అదే దేవుడికి చేసే ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ అమ్మా నాన్నకి చేయండి అంటారు. మనం ఏం చేయాలి, అమ్మా నాన్నకి ఏం కావాలి మన దగ్గర నుంచి, వాళ్ళని హ్యాపీ ఉంచుకోవాలి. వాళ్ళు ప్రతిదీ కూడా మన మంచికే చెప్తారు కదా. అమ్మా నాన్న అనేవాళ్ళు మన మంచిగా చెప్తారు ఏ విషయం చెప్పినా. అప్పుడు అమ్మా నాన్నని మనం దేవుడిగా మనం అనుకుని మనం అన్ని పనులు మనం చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది. అది కూడా మళ్ళీ మీరు నాకు సక్సెస్ రావడం కోసం నేను ఇలా చేస్తున్నాను అని కూడా అనుకోవద్దు. అది నీ రెస్పాన్సిబిలిటీ. నీ శరీరం ఈ భూమిలో ఉంది అని అంటే దానికి రీజన్ ఆ అమ్మా నాన్న. నువ్వు ఉన్నావు అంటే దానికి రీజనే వాళ్ళిద్దరే కదా. కాబట్టి నువ్వు వాళ్ళకి గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలి. అంతేగాని ఆ గ్రాటిట్యూడ్ విషయంలోనే ఉండాలి. కానీ నాకు అమ్మ నాన్నకి నేను చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశాలతో మనం చేయకూడదు. ఏ పనైనా అలా చేయదు. అది మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటూ చేసేది, అది రైట్ కాదు అని చెప్తారనమాట. సో ఇక్కడ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు అమ్మా నాన్న ఉండేవాళ్ళు వాళ్ళని ఆర్ఫనేజెస్లో వదిలేయకుండా అమ్మా నాన్నకి ఇంట్లో ఇలాంటి సేవలు చేయండి, అది మన సక్సెస్కి పునాది వేస్తుంది అన్నారు. లేదు చనిపోయారు అంటే ఎవరన్నా ఒక తల్లిదండ్రిని దత్తత తీసుకోండి, తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా మీ ఇష్టం. లేదంటే ఒక ఆర్ఫనేజ్లో వెళ్ళి ఒక అమ్మా నాన్నని మీరు దత్తత తీసుకొని మామూలుగా వాళ్ళలో మీ అమ్మా నాన్న చూసుకొని అక్కడ వెళ్ళి వాళ్ళకి ఈ సర్వీస్ చేయండి. నీకు ఇంట్లో అమ్మా నాన్నకి చేయాల్సిన సర్వీస్ని అక్కడ చెయ్యండి అంటారు. అది చేస్తేనే పితృదోషం అనేది 100% వెళ్ళిపోతుంది మనలో. మనం దానికి మించి ఎన్నో పూజలు, పునస్కారాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. అవన్నీ ఏమాత్రం మీ పితృదోషాలని తీయవు అని చెప్పారనమాట. నాకు స్టన్ అనిపించింది. ఎంతమంది ఎంత ఖర్చులు పెట్టి పితృదోషం కోసం చేస్తుంటారు అంటే వాళ్ళు తెలియక చేస్తుంటే దానికి నేనేం చేయలేనమ్మా. కానీ జనరల్గా ఏంటంటే ఇంతే చెయ్యాలి, మన అమ్మ నాన్నకే చెయ్యాలి. లేకపోతే ఎవరినైనా దత్తత తీసుకోండి. పిల్లల్ని దత్తత తీసుకోవడానికి తెలిసిన మీకు అమ్మ నాన్నని దత్తత తీసుకోవడం తెలియదా అని అడిగారనమాట. సో ఇది ఇలా మనం చేసుకుంటే పితృదోషాన్ని కంప్లీట్గా పోగొట్టుకునే మహామంత్రం అట ఇది. ఎంత ఈజీ చూడండి అని చెప్తున్నారనమాట. ఇంత ఈజీ అయిన విషయాన్ని వదిలేసి మనం ఎన్నో కష్టమైన విషయాల్ని వెతుక్కుంటూ పోతున్నాం అన్నారు. అలాగే ఇంకా ఇప్పుడున్న ఈ ఆర్ఫనేజెస్ అన్నీ పోవాలి అంటే ప్రతి వాళ్ళు అమ్మా నాన్నని చూసుకోవడం మొదలు పెడితే మళ్ళీ ఈ ఆర్ఫనేజెసే ఉండవు. ఆర్ఫనేజెసే ఉండకపోతేనే ఇది మంచి భరత భూమి అని చెప్తున్నారనమాట ఆయన. పూర్వం ఎంత ఏజ్ అయినా ఎంత ఇదైనా అమ్మా నాన్నని వాళ్ళు ఇంట్లోనే చూసుకునేవాళ్ళు. ఆర్ఫనేజెస్ అనే ఒక ప్రాసెస్సే లేదు కదా అప్పుడు. అలా మన భూమి మళ్ళీ అలా మారాలి అంటే మీరు ప్రతి వాళ్ళు కూడా అమ్మా నాన్నని చూసుకోవడం, దానికి రీజన్ ఈ శరీరం ఇక్కడ ఉంది అంటే వాళ్ళే రీజన్ అనేది మనం గుర్తు పెట్టుకోవడం. ప్రతి వాళ్ళు కూడా తల్లి తండ్రితో నేను హ్యాపీగా ఉండాలని కోరుకోవట్లేదు, పెళ్ళాం పిల్లలతో బాగుండాలనే మాటలు వస్తాయి. సో కాబట్టి ఆ మాటలు కూడా మారాలి. తల్లి తండ్రి పెళ్ళాం పిల్లలు అందరితో నేను హ్యాపీ ఉండాలి అన్న మాట మారాలి అని సిద్ధగురు గారు చెప్పారు. ఇది మీకు నచ్చుంటే తీసుకోండి ఈ విషయం, నచ్చకపోతే మీరు వదిలేయండి. నెగిటివ్ కమెంట్స్ వద్దు దీనికి. ఎందుకంటే ఆయన చెప్పినదే నేను మీకు చెప్పాను. దీనిలో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో అడగండి. నేను సిద్ధగురు గారిని అడిగి మీకు ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.